నూతన సర్పంచ్ ఎలగోని విక్రమ్ గౌడ్ మాట్లాడుతూ నందిగామ గ్రామాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లి తెలంగాణ రాష్ట్రంలో పేరుగాంచిన గ్రామంగా తీర్చిదిద్దుతానని తెలిపారు. కార్యక్రమంలో నందిగామ గ్రామ పంచాయతీ కార్యదర్శి, మాజీ సర్పంచ్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు శివానందం, పలు గ్రామాల సర్పంచ్లు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గ్రామ పంచాయతీ సభ్యుడినైనా నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోచున్న విధిని నమ్మకంగా నిర్వహించేదనని భగవంతుని పేర సత్యనిష్టతో ప్రమాణం చేయించున్నాను. గ్రామ పంచాయతీ సభ్యుడినైనా నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించేదనని భగవంతుని పేర సత్యనిష్టతో ప్రమాణం చేయించున్నాను. నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించేదానని భగవంతుని పేర సత్యనిష్టతో ప్రమాణం చేస్తున్నాను. మీ సర్పంచ్గా, నందిగామ గ్రామ పంచాయతీ సర్పంచ్గా పక్షపాతం లేకుండా 5 ఏళ్ళు పరిపాలన చేశానని మీ అందరి ముందు ప్రమాణం చేస్తున్నాను. వ్యాక్సినేషన్స్ అవన్నీ కూడా వెనస్డే చేస్తుంటారు. టైమింగ్ చెప్పారు. మార్నింగ్ 9 to 3 వరకు. థ్యాంక్ యూ. కాబట్టి ఈ టైం వేస్ట్ చేయకుండా అందరం కలిసినట్టుగా గ్రామస్తులందరూ, పెద్ద మనుషులు అందరూ కలిసి అందరి సలహాలతో మనం స్కూలు, పశు ఆసుపత్రి, ప్రైమరీ హాస్పిటల్ ప్రధాన ఎజెండా తెలుసుకొని అవి నిజమన్నా వాటి